హైదరాబాద్ నగరంలోని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్లో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును ఎన్సీఎల్టీ రిజర్వ్ చేసింది. తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అక్రమంగా షేర్లను బదిలీ చేశారంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బదలాయింపును రద్దు చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ముందస్తు ఒప్పందం మేరకే షేర్ల బదిలీ జరిగిందని షర్మిల, విజయమ్మ తరపు న్యాయవాది వాదించారు. ఆస్తుల వ్యవహారంలో షర్మిల, విజయమ్మ, జగన్ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. సరస్వతి పవర్ పాయింట్ వాటాలను తల్లి విజయమ్మకి అప్పగించాక వాటి గురించి అడిగే హక్కు జగన్కు లేదని విజయలక్ష్మి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఒకసారి వాటాలను ఇచ్చాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు జగన్కు ఎలాంటి హక్కులు ఉండవని చెప్పారు. గిఫ్ట్ ఇచ్చాక ఏకపక్షంగా ఎంఓయూ రద్దు కుదరదని అన్నారు. ఎన్సీఎల్టీలో సెక్షన్ 59 కింద పిటిషన్ వేసి వివాదం చేయటంలో జగన్ది కుటిల పన్నాగమని చెప్పారు. జగన్, భారతిరెడ్డిల బోర్డు డైరెక్టర్లుగా రాజీనామా చేసి వెళ్లిపోయాక కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని విజయలక్ష్మి తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించిన తరువాత ఎన్సీఎల్టీ తీర్పును రిజర్వ్ చేసింది.